హాయ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు రాజా ఇంగ్లీష్ హబ్. మనం ఈ క్లాస్లో టెన్సెస్ని చాలా ఈజియెస్ట్ వేలో అంటే కథల రూపంలో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. అంతేకాకుండా నేను చేస్తున్న ఈ క్లాసులు మరీ ముఖ్యంగా టెట్ రాయబోచున్నటువంటి టీచర్స్కి మరియు విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 1 ఆర్ 2 క్వెషన్స్ ఈ స్ట్రక్చర్స్ పైన, టెన్సెస్, సెంటెన్స్ పైన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో 1 ఆర్ 2 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దేవుడు ఈ భూమి పైన మాట్లాడుచున్న ఇంగ్లీష్లో చాలా తేడాలు ఉన్నాయని గమనించి మొదటగా టెన్సెస్ అనే ఒక దేవదూతను భూమిపైకి పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ మాటల్లో ఇంగ్లీష్లో వ్యత్యాసం లేకుండా ఒకే ఇంగ్లీష్ మాట్లాడేలాగా ఈ దేవదూతను భూమి మీదకు పంపించడం జరిగింది. అయితే ఈ టెన్సెస్ అనే ఈ దేవదూత భూమి మీదకు వచ్చి ఈ భూమిని పరీక్షించి ఈ భూమి పైన ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడుటకు ఒక ముగ్గురు వ్యక్తులను అపాయింట్ చేసుకుంది. వాళ్ళు ఎవరంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే ఈ ముగ్గురు వ్యక్తులను అపాయింట్ చేసుకుంది. అయితే వీళ్ళ ముగ్గురు వ్యక్తులు ఈ భూమి పైన మొత్తాన్ని కూడా కమాండ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి సహాయంగా ఒక నలుగురు వ్యక్తులని అపాయింట్ చేసింది ఈ ఏంజెల్. అయితే అందులో మొదటగా సింపుల్ అనే ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ సింపుల్ అనే వ్యక్తి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సింపుల్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఎక్కువ కష్టపడట్లా. అందుకోసం మరొక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్. ఈ కంటిన్యూస్గా ఈ ఇంగ్లీష్ పైన వర్క్ చేయడం జరిగింది. అయితే అతను వర్క్ చేస్తున్నాడు కానీ అందులో ఎలాంటి పర్ఫెక్షన్ అనేది లేకపోవడం వలన మరో వ్యక్తిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అతను ఎవరంటే పర్ఫెక్ట్. ఈ పర్ఫెక్ట్ కూడా వర్క్ని చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు కానీ అందులో కంటిన్యూస్ లోపించేసరికి మరో వ్యక్తిని అపాయింట్ చేసుకున్నారు. అతనే పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగా సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ వీళ్ళ నలుగురిని వీళ్ళకి సహాయంగా సమానంగా ప్రతి ఒక్కరికి మరి అంటే ప్రజెంట్కి 4 మెంబర్స్ని, పాస్ట్కి 4 మెంబర్స్ని, ఫ్యూచర్కి 4 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అంటే టోటల్గా 12 మెంబర్స్ ఇంగ్లీష్ పైన వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. అది ఎలాగంటే ఈ ప్రజెంట్కి సింపుల్ చూడండి, ప్రజెంట్ సింపుల్, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ నలుగురు వ్యక్తులు ప్రజెంట్కి సహాయం చేసినట్లుగానే పాస్ట్ కూడా పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్కి కూడా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మొత్తం కలిపితే 12 మంది. ఓకేనా? ఈ 12 మంది ఇంగ్లీష్ పైన మరి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ భూమి పైన. అయితే ఇక్కడ మీరందరూ కూడా ఈ 12 మంది కూడా మీరు ఏం చేయాలి అంటే ఈ టెన్సెస్ అనే దేవదూత వాళ్ళందరికీ నేను ఒక స్ట్రక్చర్ని ఇస్తాను, ఆ స్ట్రక్చర్ని బట్టే మీరు ఈ భూమి పైన ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే చూడండి, సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, తర్వాత మెయిన్ వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉండాలి అని కంపల్సరీగా 12 టెన్సెస్లో కూడా ఈ స్ట్రక్చర్ అనేది కంపల్సరీగా ఉండాలి అని ఒక రూల్ని మెన్షన్ చేయడం జరిగింది ఈ టెన్సెస్ అనే ఈ ఏంజెల్. అయితే ఇప్పుడు మనం ఈ 12 స్ట్రక్చర్స్ని మనం నేర్చుకుంటే ఎగ్జామ్లో ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. అయితే ఎలా నేర్చుకోవాలి అనే ఒక చిన్న కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ కూడా ఎక్కడంటే మనకు ప్రెజెంట్ అండ్ పాస్ట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ని మనం ఇక్కడ మరి రెక్టిఫై చేసేసుకున్నాం. చూడండి, జనరల్గా V1 అంటే ప్రెజెంట్ టెన్స్. అయితే
V1 అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే జనరల్‌గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉపయోగిస్తాం. అలాగే V2 అంటే పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాం. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనం హెల్పింగ్ వెర్బ్‌గా డూ అనే దాన్ని తీసుకుంటాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్‌లో డిడ్ అనే దాన్ని హెల్పింగ్ వెర్బ్‌గా తీసుకుంటాం. జనరల్‌గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో, సింపుల్ పాస్ట్ టెన్స్‌లో హెల్పింగ్ వెర్బ్స్ కనపడవు. కానీ మనం ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్స్ ఉండాలి అనే ఈ రూల్ ప్రకారం మనం ఖచ్చితంగా డూ అండ్ డిడ్ అనే వాటిని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అలాగే కంటిన్యూయస్‌లో కూడా ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ఈజ్, యామ్, ఆర్. అలాగే పాస్ట్ కంటిన్యూయస్‌లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే వాజ్ అండ్ వర్. అలాగే ఫైనల్‌గా ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసి హ్యాస్ అండ్ హ్యావ్. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్‌లో హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసి హ్యాడ్. అయితే ఈ టేబుల్‌ని మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. అంటే చూడకుండా చెప్పేలా ఉండాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే డూ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్‌లో హెల్పింగ్ వెర్బ్‌గా డిడ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో హెల్పింగ్ వెర్బ్స్‌గా ఈజ్, యామ్, ఆర్‌లను ఉపయోగిస్తాం. అలాగే పాస్ట్ కంటిన్యూయస్‌లో హెల్పింగ్ వెర్బ్‌గా వాస్, వర్‌లను ఉపయోగిస్తాం. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో హెల్పింగ్ వెర్బ్స్‌గా హ్యాస్, హ్యావ్ అని ఉపయోగిస్తే పాస్ట్ పర్ఫెక్ట్లో హెల్పింగ్ వెర్బ్స్‌గా మనం హ్యాడ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఈ టేబుల్‌ని మనం చక్కగా నేర్చుకున్న తర్వాత మనం టెన్సెస్ అంటే 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్‌ని మనం ఈజీగా ఈ స్ట్రక్చర్‌ని ఆధారం చేసుకొని మనం రాసేయొచ్చు. ఈ స్టోరీ ద్వారా మనం టెన్సెస్ అనేవి మొత్తం ఎన్ని రకాలు, ఈ 12 రకాలను మనం ఎలా గుర్తుంచుకోవాలి అనేది నేర్చుకున్నాం కదా! అయితే ఇప్పుడు ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్‌ని మనం ఎలా నేర్చుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ సింపుల్, అలాగే కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఉన్నాయి కదా! ఈ సింపుల్ అనేది ప్రెజెంట్‌లో ఉంటుంది. అలాగే పాస్ట్‌లో ఉంటుంది. అలాగే ఫ్యూచర్‌లో కూడా ఉంటుంది. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ సింపుల్‌లోను, పాస్ట్ సింపుల్‌లోను, ఫ్యూచర్ సింపుల్‌లోను మనకు జనరల్‌గా కామన్‌గా కనిపిస్తున్న స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. అలాగే పాస్ట్ టెన్స్‌లో కూడా సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, అలాగే మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఫ్యూచర్ టెన్స్‌లో కూడా సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇలా 12 టెన్స్‌ల్లోనూ ఇవి కనిపిస్తాయి మనకు. అయితే సింపుల్ టెన్సెస్‌లో అన్ని ప్రెజెంట్ సింపుల్‌లోను, పాస్ట్ సింపుల్‌లోను, ఫ్యూచర్ సింపుల్‌లోను మనం చూడండి జనరల్‌గా ఏం అబ్జర్వ్ చేయొచ్చంటే సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సింపుల్ టెన్సెస్ అన్నిటిలో కూడా V1 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ టెన్స్‌లో అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనం హెల్పింగ్ వెర్బ్స్‌గా డూ, డస్‌లను ఉపయోగిస్తాము. తర్వాత మెయిన్ వెర్బ్ V1 ఉపయోగిస్తాము. అలాగే పాస్ట్ టెన్స్‌లో సింపుల్ పాస్ట్ టెన్స్‌లో సబ్జెక్టు డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి V1 అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే ఆబ్జెక్ట్‌ను ఉపయోగిస్తాం. ఇక్కడ మనకు ఈ 2 టెన్సెస్‌లో మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్‌లను ఎక్కడ ఉపయోగిస్తామంటే నెగటివ్స్‌లోను, క్వెషన్స్‌లోను, నెగటివ్ క్వెషన్స్‌లోను ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ యొక్క సహాయం మనం తీసుకుంటాం. అలాగే డైరెక్ట్‌గా స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఓన్లీ V1 మాత్రమే ఉపయోగిస్తాం. ఇక్కడైతే V2నే ఉపయోగిస్తాం డైరెక్ట్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు. ఇంకా ఫ్యూచర్ టెన్స్ అంటే మనం సబ్జెక్టు అలాగే విల్, షల్, V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ విల్, షల్ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే అది ఫ్యూచర్ టెన్స్‌గా మారుతుంది. మీరు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే కంటిన్యూయస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్‌లో మనం ఉపయోగించే జనరల్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే సబ్జెక్టు V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే పాస్ట్‌లో సబ్జెక్టు V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే ఫ్యూచర్‌లో సబ్జెక్టు V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. అంటే టోటల్‌గా మనం ఒకే స్ట్రక్చర్‌ని కంటిన్యూస్‌లో ఉపయోగిస్తున్నాం. అయితే మనం ఈ టేబుల్‌లో నేర్చుకున్నట్లుగా ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌కి స్ట్రక్చర్స్ ఇక్కడ మనం గాని చూస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌కి స్ట్రక్చర్ ఏంటి అంటే
మనం హెల్పింగ్ వెర్బ్స్గా మనం ఇక్కడ ఈజ్ అండ్ యామ్ అండ్ ఆర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అలాగే పాస్ట్ కంటిన్యూస్లో మనం సేమ్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్గా వాజ్ అండ్ వర్ అనేవి ఉపయోగిస్తాం. అలాగే ఫ్యూచర్ విల్ ఆర్ షల్ అనే దాన్ని ఉపయోగించి ప్లస్ బి అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇలాగ మనం ఈ కంటిన్యూస్ అన్నిటినీ కూడా మనం గుర్తించాలి, సింపుల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో కామన్ స్ట్రక్చర్ ఏంటి అంటే అన్నిట్లోనూ V3 మనకు కనిపిస్తుంది. చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్లో V3 ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ V3 ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా V3 ఉంది. అయితే మనం ఈ టేబుల్లో మాట్లాడుకున్నట్లుగా మనం పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే హ్యాజ్ అండ్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగిస్తాం. అంటే చూడండి, ఈ టేబుల్లో మనం ఏం చెప్పుకున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ హ్యావ్ ఉపయోగిస్తే పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఏం ఉపయోగించాలని చెప్పాము, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ అనేది ఉపయోగించాలని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చరే, కానీ మనం ఇక్కడ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని వాడుతున్నాము. అలాగే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మన సబ్జెక్ట్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ మనం యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్ ప్లస్ V3 అనే దాన్ని ఉపయోగిస్తాం. దేన్ని బట్టి, అకార్డింగ్ టు ద స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ని బట్టి. అంటే ప్రతి స్ట్రక్చర్ కూడా మొత్తం 12 టెన్స్ స్ట్రక్చర్స్లో కూడా సబ్జెక్ట్ ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, మెయిన్ వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అలాగే మనం ఇక్కడ అన్నిటినీ అలాగే మనం రాస్తున్నాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చూద్దాం. చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ఉంది, ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఉంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. అలాగే సేమ్ పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా సబ్జెక్ట్ ఉంది, బీన్ ఉంది, V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా సబ్జెక్ట్ ఉంది, అలాగే బీన్ ఉంది, V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నిటికీ కూడా సేమ్ స్ట్రక్చర్. అయితే మనం ఇక్కడ ఏమి యాడ్ చేయాలి అంటే హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఏంటి హెల్పింగ్ వెర్బ్స్ అంటే పర్ఫెక్ట్లో మనం యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ఇక్కడ మనం యూజ్ చేసాం కదా, పర్ఫెక్ట్లో ఏ హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేస్తాం, హ్యాజ్ ఆర్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్స్ ని యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ లో యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే హ్యాడ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ హ్యాడ్ అనే దాన్ని ఉపయోగించాం. అలాగే మనం ఫైనల్ గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే విల్, షల్ అండ్ హ్యావ్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే విల్ హ్యావ్ బీన్, అలాగే షల్ హ్యావ్ బీన్, V1 ప్లస్ ING. ఇలాగా మనం ఈ యొక్క టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అన్నిటినీ మనం ఇలాగా నేర్చుకోవాలి. అయితే టెన్సెస్లో మనకు మెయిన్ కామన్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనం గుర్తించాలి. మనం ఈ స్ట్రక్చర్స్ అన్ని నేర్చేసుకున్న తర్వాత గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే టెట్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చో ఇక్కడ ఇచ్చిన ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాడు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు. మరి ఇక్కడ మనం ఒకసారి 4 ఆప్షన్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్నాయో కూడా మనం ఈజీగా చెప్పగలం. ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ లివ్డ్ అంటే ఇక్కడేమో హ్యాజ్, ఇక్కడ V3 ఇచ్చాడు. అంటే ప్రజెంట్లో హ్యాజ్ హ్యావ్ V3 కానుంటే ఇది హ్యాజ్ లివ్డ్ అనేది మనం పైన అబ్జర్వ్ చేసినట్లయితే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు.
అలాగే దే ఆర్ చూడండి, దే ఆర్ వాచింగ్ ఏ మూవీ అన్నాడు. మరి ఇదే టెన్స్ దే, అలాగే ఆర్ ఇచ్చాడు, వాచింగ్ V1 ప్లస్ ఐఎన్జి అన్నాడు. అంటే ఈజ్ యామ్ ఆర్ V1 ప్లస్ ఐఎన్జి మనకు ప్రజెంట్ కంటిన్యూస్ లో మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇది కూడా ఆన్సర్ కాదు. అలాగే థర్డ్ది హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్ అన్నాడు. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ గా మనకు హ్యాస్ బీన్ V1 ప్లస్ ఐఎన్జి అనేది కనిపిస్తుంది. హ్యాస్, హ్యావ్ బీన్, V1 ప్లస్ ఐఎన్జీలు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే 3 అనేది కరెక్ట్ అయిన ఆన్సర్. అలాగే ఫోర్త్ వన్ కూడా ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ అంటే విల్ V1 అనేది యూజ్ చేసాడు కాబట్టి ఇది ఏ టెన్స్ లో ఉంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. చూడండి, విల్ ప్లస్ V1 అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మనం ఈ స్ట్రక్చర్స్ ని కానీ నేర్చుకుంటే మనం టెట్లో ఇచ్చే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఈజీగా మనం టెన్సెస్ కి ఆన్సర్ చేయొచ్చు. అలాగే టెట్లో వచ్చిన మరో క్వశ్చన్ ఇక్కడ చూడండి, చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఇక్కడైతే ఆప్షన్స్ 1 హ్యాజ్, 2 వచ్చి హ్యాడ్, 3 వచ్చి ఈజ్, 4 వచ్చి విల్ బి అని ఇచ్చాడు. అయితే దీనికి ఆన్సర్ని మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు క్లాస్ నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని నొక్కి పెట్టండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే బెల్ బటన్ని నొక్కి పెట్టండి. అలాగే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని క్లాసుల కోసం మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.